తమ పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను పణంగా పెట్టి తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవటం, వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవటం, సాధించుకోవటం ఉండేవి కావు. అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దానికి కారణం రాష్ట్రంలోని రెండు బలమైన రాజకీయ పార్టీలు 1978లో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు కూడా అయిన ఇద్దరు వ్యక్తులు 1985 నుంచి ఈ లాలూచీ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఒకరు తెలుగుదేశం పార్టీలో చేరి సీనియర్లందరినీ పక్కకు నెట్టేసి పార్టీ మీద, ప్రభుత్వంలోనూ అనతి కాలంలోనే పట్టు సంపాదించిన చంద్రబాబు నాయుడు. రెండో వారు 1983 నుంచి 85 వరకు, మళ్ళీ 1995 నుంచి 2000 సంవత్సరం వరకు పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అవి అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఆయా పార్టీల తరపున అభ్యర్థుల్ని ఎంపిక చేసే క్రమంలో ఇద్దరూ లాలూచీపడి తమ అనుచరులు, అనుకూలురు, తమ వర్గీయులైన వారికి ప్రత్యర్థులుగా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి పార్టీ ప్రయోజనాల కంటే తమ రాజకీయ భవిష్యత్తుకి బలమైన పునాదులు వేసుకున్నారు. ఇక్కడ పార్టీ సిద్ధాంతాల కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలకే వారు పెద్దపీట వేశారు. ఈ రాజకీయ లాలూచి బహిరంగ రహస్యం ఎన్టీఆర్ నేతృత్వంలో పార్టీ, ప్రభుత్వం నడిచినంతకాలం తెర వెనుక ఈ తతంగం నడిచింది. ఈ క్రమంలో ఎందరో రాజకీయ నాయకుల భవిష్యత్తు అర్ధాంతరం అయ్యింది. అయితే 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ లాలూచీ రాజకీయానికి తెరబడింది. కానీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. తన సహచరుడైన చంద్రబాబు తనను దాటి, తనను మించి రాజకీయాల్లో ముందుకు దూసుకుపోవటం, ఉన్నత స్థాయికి ఎదగటం వైఎస్లో తీవ్రమైన అసూయను, ద్వేషాన్ని రేకెత్తించి ఎప్పటికప్పుడు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననాలతో దాన్ని వెళ్ళగక్కిన సిబిఎన్ మాత్రం రాజశేఖర్ రెడ్డిని ఒక బలమైన, ప్రమాదకరమైన ప్రత్యర్థిగానే భావించి అప్రమత్తంగా ఉన్నారు తప్ప తన అధికార బలంతో ఆయన్ని రాజకీయాల నుంచి తుడిచిపెట్టేసే ప్రయత్నాలు చేయలేదు. పైపైన ఇద్దరూ ఎంత తీవ్రంగా, ఘాటుగా రాజకీయ విమర్శలు చేసుకున్నా తమ వ్యక్తిగత స్నేహాన్ని మాత్రం కొనసాగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2004 వరకు, తర్వాత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న 2009 వరకు అవసర సమయాల్లోనూ, ఆపత్ సమయాల్లోనూ ఒకరికొకరు సహకరించుకున్నారు, ఒకరినొకరు ఆదుకున్నారు. అదేవిధంగా 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో కరడుగట్టిన సమైక్యవాదులైన వైఎస్, సిబిఎన్లిద్దరూ వేర్వేరు సమయాల్లో జట్టు కట్టి ఒకరు ప్రభుత్వంలో అధికార భాగస్వామిని చేసుకుంటే మరొకరు పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇవాళ వైసీపీ నాయకులు సింగిల్ సింహాలని ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా 2004లో వైఎస్ టీఆర్ఎస్తో కలిసి ఏర్పాటు చేసింది సంకీర్ణ ప్రభుత్వమే. 2006లో కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని స్తబ్దంగా ఉంచేశారు. దాదాపుగా మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమం ఇక ముగిసినట్లేనని అందరూ భావించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్ధృత స్థాయికి చేరిన ఉద్యమం వైఎస్ హయాంలో ఎందుకు చల్లబడింది? భయమా? భక్త? వ్యూహమా? మోసమా? ఇక్కడ ఎవరితో లాలూచి పడ్డారు?